శరణయ్యప్ప స్వామి
చక్కగా శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేటువంటి పుణ్యం మనందరికీ కూడా కలుగుతుంది. ఎందుకంటే అంత తన్మయత్వంగా దేవీమాత పాడటం వెనకాల మనందరం కూడా ఏ ఆలోచన లేకుండా స్వామి మీదే అద్భుతమైనటువంటి మనసు పెట్టి ఆ నామస్మరణ మనందరం కూడా చేసాం. చక్కగా పాడినటువంటి మన దేవీమాతకు ఎంతో అద్భుతంగా ఆ వాయిద్యం కూడా అంత కళగా వాయించినటువంటి హరికృష్ణ భవాని గారికి మనందరం కూడా చప్పట్లు కొట్టి వారికి ఈ యొక్క అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసు. శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ గురు బ్రహ్మాండానికి ఎక్కడమ్మా సహస్రార్ సహస్రార్ మాట్లాడు. మన సత్సంగానికి ఇచ్చేసినటువంటి మహేంద్రవాడ భక్తులకు, సత్సంగ అధినేతలకు, అమ్మవారి భక్తులకు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి ఉండాలని కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి మరి ఆ రోజు చాలా దేవీ సెంటర్లో అద్భుతమైనటువంటి వేషధారణలు వేసి మన విచ్చేసిన భక్తులందరికీ అమ్మవారికి ఎంతో వేడుకగా మహిషాసుర మధ్యంలో జరిగిన కార్యక్రమంలో మనం తొలిసారిగా మహేంద్రవాడ నుంచి శ్యామమాత గారు ఫోన్ చేసి ఇలా చిన్నపిల్లలు ఉన్నారని అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి ప్రతి పండగ కూడా సెలబ్రేషన్ చేసి వేసాలు అవి వేస్తాం, అలాగా మన దేవీ సెంటర్లో కూడా వేస్తామని చెప్పి అడిగేసరికి వారిని తీసుకురమ్మంటాం. చాలా చక్కగా మరి ఆ యొక్క వేషధారంలో చిన్నపిల్లలు వేస్తుంటే అందరూ కూడా ఆనందభరితంగా చాలా ఆనందించారు. ఇలా వచ్చాడు మా లోపలికి వచ్చాడు. ఏమో దుర్గమ్మ తల్లి రాలేదని వస్తుంది ఉన్నప్పటి నుంచి, చిన్న దుర్గమ్మ తల్లి దాని మీద వచ్చాడు. శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ గురు బ్రహ్మాండ నాయకి చిన్న దుర్గమ్మ తల్లి వేషం వేసుకుని చక్కగా నాలుగు అవతలు పెట్టి నాట్యం కూడా చేసిందండి మాత. మీరు చూసారండి ఆ రోజు చాలా అద్భుతంగా. పాపం లేట్ అయిందండి, అమ్మవారు కదా చాలా పనులు ఉంటాయి అమ్మవారికి, వాళ్ళందరినీ కాపాడు రక్షించాలి కాబట్టి కొంచెం లేట్ గా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చిన్న చిన్న మెమోటోస్ మన అందరూ తరపున, మన సత్సంగం తరపున వారికి అందజేయడం జరుగుతుంది. అందరూ కూడా ఒక 2 నిమిషాలు కూర్చోవలసిందిగా కోరుతూ శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ గురు బ్రహ్మాండ నాయకి శ్రీ పరాశక్తికి ఓం శక్తి. ఈరోజు పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి భక్తులు జీ మామిడేడ వాస్తవ్యులు శ్రీ కర్రి పద్మ శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి శ్రీదేవి దంపతులు, వారి కుమారుడు చిరంజీవి శ్రీనివాస్ పవన్ మాధవరెడ్డి నిన్న పుట్టినరోజు జరిగింది బాబుది. ఆ సందర్భంగా ఈ రోజు వచ్చి ఆ బాబుకి వారి కుటుంబానికి కూడా ఆశీస్సులు ఉండాలని శ్రీనివాస పవన్ మాధవరెడ్డి భవాని పుట్టినరోజు సందర్భంగా ఆ బాబు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజు ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు వారికి అందాలని పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారు. వారిని వారి కుమార్తె చిరంజీవి శ్రీమణోజ్ఞ మరి ఆ అమ్మాయిని కూడా వారికి ఇద్దరు సంతానం, బాబు శ్రీనివాస్ పవన్ మాధవరెడ్డి, కుమార్తె చిరంజీవి శ్రీ మనోజ్ఞ, వీరిని వీరి కుటుంబాన్ని కూడా అమ్మవారు సదా కాపాడి రక్షించాలని సత్సంగ అభివృద్ధి నిమిత్తంగా 1116 విరాళం కూడా అందజేయడం జరిగింది. మరి శ్రీనివాస్ పవన్ మాధవరెడ్డి భావానికి కళ్యాణం కలగాలని, కళ్యాణం అయ్యి చక్కగా భార్య భర్తలు ఇద్దరు నూతన వధువురులుగా వచ్చి మన సత్సంగంలో పూజా కార్యక్రమాలు చేయించుకుంటారు. అలాగే చేసేటువంటి ఉద్యోగంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వారు వెళ్లాలని కోరుకుంటూ అఖిలాండ గురు బ్రహ్మాండ నాయకి శ్రీ పరాశక్తికి ఓం శక్తి. ఈరోజు ఈ కార్యక్రమం మరి ఉంది కనుక 2 నిమిషాలు మనం ఒక మంచి విషయాన్ని తెలియజేసుకున్న తర్వాత కార్యక్రమానికి హారదవడం జరుగుతుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పిలవలసిందిగా కోరుతూ శ్రీ ఆదిపరాశక్తికి ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఎప్పుడైనా మనం ఒక మంచి కార్యక్రమం చేస్తే దానికి ప్రతిఫలం చాలా చాలా ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు భగవంతుడు. ఒక గ్రామంలో ఇంకా మాట్లాడకూడదు, మనం ఏం మైక్ తీసుకున్నప్పుడు ఎవరు మాట్లాడవద్దు. ఒక గ్రామం ఒక శివశంకర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. బాగా చదువుకున్నాడు, మంచి మంచి మార్కులతో ప్రతి 10th నుంచి కూడా ఎంతో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. వారికి తల్లి తండ్రి ఒక చెల్లి, 4 కుటుంబం అన్నమాట. తల్లి తండ్రి ఒక చెల్లితో మరి వాళ్ళ తండ్రి కష్టపడి పని చేసుకుంటూ యొక్క కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో విధి ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో, పూర్వజన్మ కర్మలు మనల్ని ఏ విధంగా
వెంటాడుతా ఎప్పుడు ఎవరు చెప్పలేము. వారి తండ్రి గారికి ఈయన చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం వస్తుంది అనే సమయానికి పాపం ఆ తండ్రి గారు మరి రోడ్డు మీద వెళ్తూ ఉండగా సైకిల్ మీద వెళ్తున్నటువంటి ఆయన్ని మరి చాలా స్పీడ్ గా వచ్చి గుద్దటం వల్ల ఒక మోటార్ సైకిల్ ఆయన యాక్సిడెంట్ చేయడం వల్ల అతను పడిపోవటం, కాలు విరిగిపోవటం మరి జరిగింది. ఆ దురదృష్టమైనటువంటి సంఘటనతో ఆ కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బందుల్లో పడటం జరిగింది. ఇక తండ్రి గారు పనికి వెళ్లే స్థితిలో లేరు. ఆ అబ్బాయికి ఎంత బాగా చదువుకున్నా సరైన ఉద్యోగం లేక పాపం చిన్న ఉద్యోగాలు, ఓ 15,000 12,000 ఉద్యోగాలు వచ్చాయి. ఆ ఉద్యోగంతోనే, ఆ డబ్బులతోనే తన తండ్రిని, తన తల్లిని, తన చెల్లిని కూడా పోషించుకుంటూ ఉన్నాడు శివశంకర్ అనేటువంటి అబ్బాయి. ఆయన శివభక్తుడు. ఆయన సత్సంగానికి వచ్చేటువంటి సత్సంగ సభ్యుడు కూడా. ఆ ఊరిలో జరిగే సత్సంగానికి వారం వెళ్తూ ఉండేవాడట. సత్సంగానికి రావడం వల్ల మనకి భగవన్నామం చేయటం ఒకటే మంచి కాదండి. అక్కడికి అనేక మంది మహాత్ములు వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సత్సంగ అధినేతలు అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. ఓ రోజు సత్సంగంలో ఒక గురువు గారు వచ్చి ఎవరికైనా ఇబ్బందులు కలిగినా, కష్టం కలిగినా వెంటనే వరాలిచ్చే దేవుడు పరమేశ్వరుడు. మీకు ఏ ఇబ్బందులు కలిగినా వరుసగా 12 వారాలు సోమవారాలు శివాలయానికి వెళ్లి శివార్చన చేసుకుని శివ దర్శనం చేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా తీరుతాయని చెప్పి ఆ గురువు గారు చెప్పారటండి. ఆ మాట సత్సంగానికి రావటం వల్ల ఈ శివశంకరు అనేటువంటి అబ్బాయి విన్నాడు. ఆ అబ్బాయికి చెప్పాం కదండి, పాపం తండ్రి పనిచేయలేని స్థితిలో ఉన్నాడు. తల్లి, ఒక చెల్లి ఉంది, చిన్న కుటుంబం. వారికి పూర్వ ఆస్తులు కూడా ఏమీ లేవు. సరైన జీతం రావటం లేదు. కుటుంబం కష్టంగా నడుస్తుంది అనమాట. గురువు గారు చెప్పారు కదా, సరే మనం శివాలయానికి వెళ్దామని చెప్పి. అంటే అందరు దేవతలు కూడా వరాలు ఇస్తారు, అందరు దేవతలు కూడా కరుణిస్తారు. కానీ అందరికంటే ముందు వరములు ఇచ్చేటువంటి బోళాశంకరుడు అంటారు. అంటే అడుగుతుండగా స్వామివారు వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన పూర్వజన్మ కర్మలేంటి, ఆయన పుణ్యం చేశాడా, ఎవరికన్నా దానం చేశాడా, ధర్మం చేశాడా అనే ఆలోచన లేకుండా కష్టంతో వెళ్ళి ఎవరన్నా ఏదన్నా అడిగితే వెంటనే ఆయన వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు. శంకరుడు, శుభకరుడు, శుభాలను ఇచ్చేటువంటి స్వామి అనమాట. సరే 12 వారాలు వెళ్దామని చెప్పి మొదలు పెట్టాడు. వెళుతూ ఉన్నాడు వారం. అలా వెళ్తూ ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకుని నాకు సరైన ఉద్యోగం వచ్చేలా చేయి స్వామి అని చెప్పి ఆయన వేడుకుంటూ ఉన్నారు వారం. మీకైనా సరే ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. 12 సోమవారాలు. ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చినా తర్వాత వారం కానించి మరలా కంటిన్యూగా లెక్క పెట్టుకోవచ్చు. అంటే మాతలకు కుదరదు, ఒక్కొక్క వారం మిస్ అవుతూ ఉంటారు. భవానీలు అయితే మరి ప్రతి సోమవారం వెళ్ళవచ్చు. ఒకవేళ ఎవరన్నా సోమవారం నేను ఊళ్ళో ఉండను, లైన్లోకి వెళ్తాను అన్నవారు శనివారం పెట్టుకోవచ్చు, లక్షవారం పెట్టుకోవచ్చు. కుదిరిన వారు ఖచ్చితంగా సోమవారం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే మీరు ఏ కోరిక గురించి వెళ్తున్నారో ఆ కోరిక 12 వారాలు శివ దర్శనం చేసుకుని శివాలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి, ఆ ప్రదక్షిణ కూడా చాలా మంది ఏదో వెనకాల ఎవరో తౌరుకు వస్తున్నట్టు గబగబ నడిచేస్తూ ఉంటారు. ప్రదక్షిణ అలా చేయకూడదు. చాలా నెమ్మదిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మెల్లగా చేయాలట్టు. ఒక మంది 108 సార్లు తిరగాలను, 101 సార్లు తిరగాలను. ఇంకా వాళ్ళు పరిగెడుతున్నారంటే ఎక్కడ పడిపోతారని చూసేవాడు భయం కాదు. అయితే ఎవరిని గుర్తేస్తారో ఎవరిని భయం వేస్తూ ఉంటారు. అదంత స్పీడ్ గా ఎప్పుడో తిరగకూడదు. 108 అయినా సరే జాయిగా తిరగాలి. టైం ఉంటే అనుకోండి, లేకపోతే 3 సార్లు తిరగండి, లేకపోతే 11 సార్లు తిరగండి. అంతేగాని ఎక్కువ సార్లు పెట్టుకుని గబగబా తిరగటం అనేది జరగకూడదు. అలాగా ఆయన శివాలయానికి వెళ్ళి చేస్తూ ఉన్నాడు. ఈ లోపల పక్క గ్రామంలో ఒక జమీందారు ఉన్నారండి. ఆయన చాలా సంపన్నుడు, చాలా ఆస్తిపరుడు. సుమారు ఆయనకి 20 కోట్ల ఆస్తి ఉందటండి ఒక జమీందారు గారు. ఆయనకి 2 కొడుకులు. ఆయన కూడా శివభక్తుడే. మరి ఈయన శివభక్తుడే, పేదరికంలో పుట్టాడు. ఆయన శివభక్తుడే, ధనికుల్లో మరి ధన సంపద ఉన్నటువంటి కుటుంబంలో జన్మించారు ఒక జమీందారు గారు. భార్య మరి పెద్ద వయసు అయ్యేసరికి భార్య కాలం చేసింది. 2 కుమారులు కూడా అమెరికాలో స్థిరపడి వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు వారు చేసుకుంటూ చాలా బాగా సంపన్నంగా ఉన్నారు. ఆ గ్రామంలో ఒక శివాలయం ఉంది. ఆ గ్రామంలో ఉన్న శివాలయం ఎలా ఉందంటే పాపం ఎప్పుడో ఎవరో పూర్వం కట్టినటువంటి శివాలయం. అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా శివాలయంలో దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఈయన కూడా ప్రతి సోమవారం వెళ్ళి ఆ శివుని దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఈ లోపల ఈయన కూడా పాతింట్లో ఉండేవారు జమీందారు గారు కూడా. వాళ్ళ కొడుకులు ఒకసారి వచ్చి, ఆ రోజు వర్షం పడింది, ఇళ్ళంతా కూడా వర్షం వచ్చేసి బాగా ఇదైపోతుంటే, నాన్నగారు మనకి ఎంత ఆస్తి ఉంది కదా, ఇలా పాడుపడినటువంటి బిల్డింగ్ లో మీరు ఉండటం ఎందుకు, మేము కొత్త బిల్డింగ్ కడతామని చెప్పి 10 కోట్లు పెట్టి ఒక అద్భుతమైనటువంటి భవంతిని ఆ జమీందారు గారికి నిర్మాణం చేశారు.
ఆ యొక్క భవంతిలోకి గృహప్రవేశం కూడా అయిపోయింది. చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు, 4 పన్నోళ్ళు కూడా పెట్టారు. ఆ తండ్రి ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండాలని వాళ్ళు వచ్చేయమన్నారంటే, అమెరికా వచ్చేమంటే నేను పుట్టినూరు వదిలి నేను రాలేను, నా శివుడిని వదిలి నేను రాలేనని చెప్పి ఆయన ఆ ఊళ్ళోనే ఆ మేడలో కట్టుకున్న మేడలో హాయిగా ఉంటూ కాలం గడుపుతున్నారు. ఒక రోజు శివాలయానికి వెళ్ళారు. ఆ రోజు సోమవారం, కార్తీక సోమవారం. మరి కొంతమంది భక్తులు కూడా ఎక్కువ రావడం జరిగింది. కానీ అనుకోకుండా ఆ రోజు విపరీతమైనటువంటి గాలివాన వచ్చి విపరీతమైనటువంటి వర్షం కురవడం మొదలుపెట్టింది. ఆ వర్షానికి అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా తడిసిపోవడం, అక్కడ పెట్టిన దీపాలన్నీ కూడా ఆరిపోవడం, లోపలికి కూడా ఎప్పుడో పూర్వం కట్టిన ఆలయం కాబట్టి ఆ యొక్క పల్లంగా ఉండేసరికి వర్షపు నీరు అంతా కూడా లోపలికి వచ్చేయటం, భక్తులందరూ ఇబ్బంది పడతాం. అది కళ్ళతో చూశాడు ఈ జమీందార్ గారు. చూసి అయ్యయ్యో, నేను ఒక్కడనే ఉండడానికి 10 కోట్లెట్టి నా కొడుకులు నాకు ఇల్లు కట్టారు, నా తండ్రి అయినటువంటి శివయ్యకు నేను ఇల్లు కట్టలేనా అని చెప్పి, మళ్ళీ ఆయనకు గుడి కట్టలేనా అని చెప్పి ఆయనకున్న 10 కోట్లు పెట్టి మరలా ఇక్కడ శివాలయాన్ని నిర్మించాలని కంకణం కట్టుకుని, చాలా మంది కోటేశ్వరులు ఉంటారు గ్రామాల్లో. కానీ దైవం కోసం మరి ఈ రోజు మన ఉమారామలింగేశ్వర స్వామి ఆలయానికి నిన్న వెళ్ళటం జరిగింది. చూడండి ఎంత విశాలంగా ఉందో. సుమారు 500 మంది భక్తులు వచ్చి ప్రదక్షిణ చేసినా కూడా నిజంగా అక్కడికి వెళ్తే మనం శ్రీశైలం వెళ్ళామా, శ్రీకాళహస్తి వెళ్ళామా అన్నట్టుగా అంత పొలంబూరులో ఆ శివాలయం దర్శనం అద్భుతంగా. కోటేశ్వరులు చాలా మంది ఉంటారు కానీ భగవంతుడి కోసం ఖర్చు పెట్టే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాగే మన వేణుగోపాల స్వామి గుడి అవనవండి, మరి చక్కగా అన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే మన దత్తనాగసాయి ఆనందాశ్రమం, మన ఇలాగ నారాయణ రెడ్డి గారు, మరి ఇలా ఉన్నటువంటి కోటేశ్వర్లు అందరూ, సంపన్నులందరూ కూడా, మన గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాలు నిర్మిస్తున్నారు. అలాగే జమీందారు గారు ఆ శివయ్య పరిస్థితి ఆ రోజు చూసి, అబ్బాయి లేదు శివయ్యకి గుడి కట్టాలని 10 కోట్లతో ఆయన ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఆ 10 కోట్లతోనే పెద్ద ఆలయాన్ని అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ యొక్క స్థలం అంతా కూడా కొని సుందరాతి సుందరంగా అద్భుతంగా గుడి కట్టారు శివాలయం. ఆ గుడి కట్టిన తర్వాత పక్క గ్రామాల నుంచి కూడా భక్తులు రావటం, చాలా అద్భుతంగా గుడి నడుస్తూ ఉంది. సో ఈయన చూసి చాలా ఆనందిస్తూ ఉన్నారు. కానీ ఎంత మంచి పనులు చేసినా, ఎప్పుడు ఏం చేసినా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. ఆయనకు ఒకసారి సడన్ గా హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఆ జమీందారు గారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, పెద్ద వైద్యులు వచ్చారు. వైద్యులు చూసి, అయ్యా మీరు ఏమనుకోకండి, మీరు పెద్ద వయసు వచ్చింది, మీ గుండె వీక్ అయ్యింది, అందుకని మీరు గట్టిగా జీవిస్తే 2 సంవత్సరాల కన్నా ఎక్కువ జీవించమని చెప్పేయడం జరిగింది. మనమైతే అయ్య బాబు ఇంకా మనం 2 సంవత్సరాలు బతుకుతామట, ఒరే పెద్దవాడు వచ్చారు ఇక్కడికి, ఒరే చిన్నవాడు వచ్చారని చెప్పి వాళ్ళగాకేయటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడము, లేకపోతే ఎంత డబ్బు అయినా సరే ఖర్చు పెట్టుకుంటానని ఆయన చెప్పినా సరే డాక్టర్లు చెప్పేశారట, మీరు 2 సంవత్సరాల కన్నా ఎక్కువ మీ గుండె పనిచేయదు, మీరు జీవించడం కష్టం అని చెప్పేసరికి అప్పుడు చూడండి ఆయన ఎంత బాగా ఆలోచిస్తున్నాడో చూడండి. నేను 2 సంవత్సరాల్లో శివయ్యలో ఐక్యం అవుతాను అనమాట, నా జీవితం ఇక్కడ దాకానే రాసి పెట్టుంది, ఆ బ్రహ్మదేవుడు ఇక్కడ దాకానే రాశారు కాబట్టి నాకు జీవితం పోయినా పర్వాలేదు, నా శివయ్యకి ఒక ఇంటిని నిర్మించాను, ఒక గుడిని నిర్మించానని చెప్పి ఆయన ఎంతో ఆనందంగా ఉంటూ, మరి ఈ గుడి తర్వాత నా కొడుకులేమో అమెరికాలో ఉన్నారు, ఈ గుడిని ఎవరు చూసుకుంటారు, ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి. ఎందుకంటే గుడి అంటే చాలా అక్కడ వ్యవహారాలు ఉంటాయి, బ్రాహ్మణులు ఉంటారు, ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు పెట్టించాలి, ఆ గుడిని మెయింటెనెన్స్ చేయాలి, వచ్చిన డబ్బులన్నీ జాగ్రత్త చేయాలి, ఆ డబ్బులను మరలా మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉండాలి. ఇవన్నీ ఈయన జమీందారు గారు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే 2 సంవత్సరాల్లో ఈయన కాలం చేస్తారని విషయం తెలుసుకున్నాడో, ఈ 2 సంవత్సరాల లోపల ఈ గుడికి ఒక మంచి వ్యక్తిని గుమస్తాగా పెట్టాలి, ఒక మంచి వ్యక్తి, ఎటువంటి స్వార్థం లేనటువంటి వ్యక్తిని ఇక్కడ గుమస్తగా పెట్టాలని చెప్పి అనుకుని ఈయన ప్రతి శివాలయం దగ్గర కూడా గోడ మీద ఒక పేపర్ అంటించారట. ఏంటంటే అది పలానా గ్రామంలో 10 కోట్లతో నిర్మించిన శివాలయంలో గుమస్తాగా పనిచేయటకు భక్తిపరులైనటువంటి వారు ఎవరైనా ఈ ఉద్యోగంలో చేరవచ్చు, నెలకి 50,000 జీతం అని చెప్పి పెట్టారట. ఈ ఊరు శివాలయంలో కూడా అంటించారు. ఈయన 12వ వారం వచ్చేసింది. 12వ వారం వచ్చి శివ దర్శనం చేసుకుని శివశంకర్ అనే అతను బయటకు వస్తూ ఆ చూశాడు. ఆయన ఎంత జీతంతో పనిచేస్తున్నాడు, 15,000 జీతంతో పనిచేస్తుంది. ఇప్పుడు ఎంత జీతం రాస్తుంది ఇక్కడ, కానీ ఆయనకి రావాలి కదా, ఎలా వస్తుందో చూడండి ఉద్యోగం. అప్పుడు ఈయన కూడా వెళ్దాం, మనం కూడా శివయ్య అనుగ్రహం ఉంటే మనకు వస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి, మన చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు, మా నాన్నగారిని మా అమ్మగారిని బాగా చూసుకోవచ్చు అని చెప్పి ఆ ఉద్యోగం కోసం ఆ రోజు ఆయన కూడా వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు. 9 గంటలకు రావాలని చెప్పి అందులో రాసి ఉంది. ఈ జమీందారు గారు చూస్తూ ఉన్నారు, ఎవరు వస్తారో, మంచివాడైతే బాగుంటుంది, ఎందుకంటే కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. దేవుడు అని కూడా భేదం లేకుండా
దేవుడి సొమ్మును కూడా తినేసే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు వస్తే ఈ గుడిని నడిపించడం కష్టం అవుతుంది. ఈ గుడిలో ఉన్న సొమ్ము అంతా కూడా తినేసి ఈ గుడిని మూతపడేలా చేస్తే భక్తులు ఇబ్బంది పడతారు, నమ్మకమైన వాళ్ళు ఉండాలని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన జమీందార్ గారు మేడం మీద చూస్తూ ఉన్నారు. శివాలయానికి వెళ్లే దారి, శివాలయానికి భక్తులు వెళ్తూ వస్తూ ఉన్నారు. 9 గంటలకు జమీందార్ గారి ఇంటి దగ్గరే ఆ యొక్క ఉద్యోగాలకు ఎవరెవరు వచ్చారో వాళ్ళు సెలక్షన్ చేసి అందులో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నమాట. ఈ లోపల అనుకోకుండా ఒక ట్రాక్టర్ మీద పెద్ద పెద్ద రాళ్లు వేసుకుని ఒక ట్రాక్టర్ వెళ్తూ ఉంది. ఆ ట్రాక్టర్ నుంచి ఒక పెద్ద రాయ, ఇంత రాయ రోడ్డు మయంగా రోడ్డు మీద పడిపోయింది అంటుంది. పడిపోయింటే అది శివాలయానికి వెళ్లే దారి కాబట్టి భక్తులు వెళ్తూ వస్తూ ఉన్నారు. అందరూ వెళ్తున్నారు వస్తున్నారు. ఆయన మాత్రం ఎవరు తీయట్లేదండి. ఒక ఆయన అయితే గొప్ప తోలుకున్నాడట. అబ్బబ్బా అని కాలు పట్టుకుని చూసాడట రాయిని. అప్పుడన్నా ఆయనన్నా తీసి పక్కన పెట్టాలి కదా, కొంతమంది చేయరండి అలాగా. మనం కూడా చూడండి దారిలో వెళ్ళిపోతూ ఉంటాం, ఏ కొబ్బరి కొమ్మలో పడిపోతే గాలి వేసి మనం పక్క నుంచి వెళ్ళిపోతాం. ఒకసారి ఆగి ఆ కొబ్బరి కొమ్మ పక్కన పెట్టి వెళ్ళాం అనుకోండి, అంటే ఆయన పడిపోయినా వెనకాల వాళ్ళు ఎవరన్నా పడిపోతారేమో, ఎందుకన్నా మంచిది తీసేద్దామని ఒక మంచి పని మనం చేయగలిగితే మన ఖాతాలో ఏం పడుతుందో తెలుసా అండి? 1008 యజ్ఞాలు చేసిన పుణ్యం మన ఖాతాలో పడుతుంది అనమాట. అంటే ఎవరో ఇబ్బంది పడతారని ముందుగానే మనం జాగ్రత్త పడతాం. అది చాలా చాలా జన్మల పుణ్యం ఉంటే కానీ అలాంటి సంకల్పం కలగదు. ఎంతమంది వెళ్తున్నారు వస్తున్నారు. ఒక ఆయన అయితే తన్నుగును కూడా తీయకుండా వెళ్ళిపోయాడు. కానీ శివశంకరునే అతను శివాలయానికి వెళ్తూ వెళ్తూ ఆ రాయిని చూశాడు. ఆ రాయిని చూసి అయ్యయ్యో అంత పెద్ద రాయి రోడ్డు మయంగా పడిపోయింది, ఎవరన్నా తన్నుకుంటే పాపం దెబ్బ తగులుద్ది, గాయం అవుద్ది అని చెప్పి